అర్జున్ గారు ఉన్నారా? సార్ సార్. మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే సార్. బాగుంది సార్. అంటే ఓకే. కంపల్సరీ అది ఏంటంటే వీధికి ఒక ఆర్ఎంపీ లెక్క మనం కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వెల్నెస్ పర్సన్ని మనము తయారు చేసుకోవాలి సార్. బాగుంది. మన ఓకే. హెల్త్ మనం బాగుంటేనే ఇతరులను బాగుపరచగలుగుతాం. మరియు మనకు అన్ని విధాలుగా దీంట్లో ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఇంత ఫ్రీడంగా ఎవరు చెప్పరు. ఏ సైంటిస్ట్ దగ్గరకు పోయినా అంత టైం తీసి మనకి ఎవరు చెప్పరు సార్. ఎందుకంటే మనం చెప్పేది, మనం చేసేది, మనం అంతా ఇది చేసేది మన ఆరోగ్యం గురించే సార్. ఏదో మనం బిజినెస్ చేసుకొని ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశం. సంపాదన అయితే పక్కన పెట్టండి సార్. ఫస్ట్ హెల్త్ ఇస్ వెల్త్ అంటారు అంటారు కదా. అవును. అదే కాన్సెప్ట్ సార్ ఫస్ట్ మనది. మనము హెల్త్ పరంగానే మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకున్నట్టు ఇంకొక వేరే వాళ్ళని కూడా మనము చెప్పాలి సార్. ఇది బాగుంది సార్. బాగుంది మన కోర్సు. నాకు బాగా నచ్చింది సార్. బాగా అనిపించింది. మళ్ళీ ఓకే. ఏంటంటే ఏ ఏదున్నా కానీ మనం ఫ్యామిలీ ఫ్యామిలీ లాగానే అనిపించింది సార్. ఓకే సార్. మంచిగా అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. ఇంకా ఇక్కడ పేన సరే కంప్లీట్ చేసిన రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, మీరు ఇందులోకి రాకముందు వచ్చిన తర్వాత ఏం తేడా గమనించారు మీరు? సార్ ఇందులో రాకముందు మనకి వీడియోస్ ఆన్ చేసుకోగలుగుతారా? అలర్జీ ఉంది కానీ అంత పర్ఫెక్ట్ కాదు. అంటే డీప్ గా మీరు మార్నింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు ప్రతిదీ ఒక 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 బొమ్మ అంటే మన ఆర్గాన్స్ ఎలా ఉంటది అనేది పర్టికులర్ గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. సో ఆర్ఎంపి అంత కాకపోయినా కానీ మందులు ప్లస్ అండ్ ఔషధ పోషకాలు అనేది ఈ రెండింటికి భేదం అనేది నేను తెలుసుకున్నాను సార్. అంటే మందులు అనేది ఎమర్జెన్సీ, ఔషధ పోషకాలు అంటే మనం భూమి మీద ఉన్నంత వరకు మన ప్రాణాన్ని కాపాడుతుంది. సూపర్. అంటే మన లైఫ్ స్టైల్ అదైతే నాకు నచ్చింది సార్. ఓకే. సూపర్. ఓకే. మనకు వ్యాధులు ఎలా వస్తాయని తెలుసుకుంటున్నాం. మనం ఎందుకు వస్తున్నాయి మన వ్యాధులు మనకు? ఏం సార్? మనకు వ్యాధులు ఎందుకు వస్తున్నాయని తెలుసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మనం వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే మనకు చెప్పకుండానే వస్తున్నాయి. అంటే మనం లైఫ్ స్టైల్, మనం రోజు మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకుండానే మనకు అటాక్ అవుతున్నాయి. సో అది మనము తెలుసుకొని రైట్కి వెళ్ళడమే, రైట్గా మనం నేర్చుకొని పీపుల్కు చూపించడమే సార్. ఓకే. యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన బాధ్యత అది. ఎస్ సార్, ఎస్. చెప్పినాగా సార్, హార్ట్కు చెప్పడం. అటు అటు చెప్పడం. ఓకే. సూపర్. అంతే. ఓకే. పేన బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఓకే. థ్యాంక్ యూ రమేష్ గారు. బాగుంది. మ్మ్. ఓకే. వెంకటేశ్వర్ గారు, మీరు చెప్పండి. మీరు ఈరోజు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఉన్నారా? లేరా? ఉంటే ఏమైనా మాట్లాడగలరా? ఓకే. చెప్పండి వెంకటేశ్వర్ గారు. వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకోండి. బాగుంది. మీరు వీడియో ఆన్ చేసుకుని చాలా బాగున్నారు. వీడియో ఆన్ చేసుకోండి. సార్ ఇంకొకటి ఏమంటే, ఆ, చెప్ ఇప్పుడు చెప్పండి. మనము నేను ప్రాక్టికల్ చేశాను కదా, అవును. అందులో ఆ క్వశ్చన్లకి నేను ఆన్సర్ రాస్తుంటే అంటే ఒక ఆరోగ్యం మొత్తం తెలిసిపోతుంది. అంటే ఎలా ఉండాలి, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నప్పుడు మన ఆరోగ్యం, ఓహో ఇట్లా ఇది 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 చూసుకోవాలి, ఇది పెంచుకోవాలి, ఇది తగ్గించుకోవాలి, ఇలా అనేది తెలిసిపోతుంది సార్. ఆ క్వశ్చన్లోనే ఉంది సార్ ఆన్సర్. అది మనము ఆన్సర్ రాస్తుంటే తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎస్ సార్. సూపర్. సూపర్ రమేష్ గారు.
ఓకే. ఓకే, ప్లీజ్ వెల్కమ్ వెంకటేశ్వర గారు. ఉన్నారా? హలో రమేష్ గారు, సార్. సార్ ఇంకేమైనా ఇంకేమైనా ఉన్నాను. చెప్తున్నారా? లేదు సార్. అదే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు ఆరోగ్యం గురించి చాలా తెలిసిపోతుంది సార్. అవునవును. ఓకే, అంటే ప్రాక్టికల్స్ అందుకే కావాలి, ప్రాక్టికల్సే మెయిన్ మనకు. అంటే థియరీ ఎవరైనా అవును చెప్తారు, సార్. ప్రాక్టికల్సే మెయిన్ కావాలి. ఎస్ సార్. ఓకే ఓకే, సూపర్. మీ ఎక్స్పీరియన్స్ సార్ మీకు ఎవరు సార్ లెక్చరర్ సారా? ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్. సార్ సార్ ఇప్పుడు రమేష్ సార్ వాళ్ళు చెప్పినట్టు సార్ మాకు ఏంటంటే అది క్వశ్చన్ కు ఆన్సర్ లింక్ రాస్తా ఉంటే నిజంగా మేము డాక్టర్ అయిపోయినట్టు మాకు ఫీల్ అవుతున్నాం సార్. నిజంగా అది హార్ట్ టు హార్ట్ అన్నట్టు అది లోపల ఆత్మ దగ్గర నుంచి నిజంగా ఇది నేను ఇంత తెలుసుకుంటున్నానా, ఇంత బాగా అవుతున్నా, ఇంత ఈ స్టేజ్ లో నేను వెళ్తున్నా అని చెప్పి చాలా హ్యాపీగా మనసు అనేది పొంగి మనం చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. నిజంగా ఆ క్వశ్చన్ అలా ఉంది, దానికి ఆన్సర్ కూడా అది ఒక విచిత్రంగా అది ఆన్సర్ కూడా అది అలా రాస్తా ఉంటే నచ్చేస్తున్నా సార్. అది నిజంగా అది థ్యాంక్ యూ సార్. మీకైతే మాకు అది అంటే క్లారిటీగా అది మాకు అర్థమయ్యేది చెప్పినందుకు సార్. అది సూపర్ సూపర్ థ్యాంక్ యూ సూపర్. సార్. చాలా బాగుంది సార్, చాలా వండర్ఫుల్ ఉంది అదే సార్. అదే కావాలి సార్, మనం నేర్చుకోవడమే కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మేరీ అండ్ దేవదాస్ సార్ అండ్ రమేష్ గారు, వాళ్ళు పూర్తిగా బుక్స్ రాసి వాళ్ళు నాకు పెట్టడం జరిగింది. వాళ్ళకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. లైక్, ఎందుకంటే మీరు రాసినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, చెప్పినప్పటికంటే రాసినప్పుడు ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చాప్టర్ ఏదో ఓపెన్ చేసి మళ్ళీ చదువుకొని వచ్చి మళ్ళీ ఆన్సర్ రాయాలి ఇక్కడ, కదా? అట్లా ఎస్ సార్. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఓకే, అది 100%. సూపర్. సా భాగ్యలక్ష్మి, మధులిక అనే పేరుతో వచ్చారు. భాగ్యలక్ష్మి, తోట మధులిక, తోట భాగ్యలక్ష్మి, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈ ఈవినింగ్ సార్. వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సు రాకముందు వచ్చిన తర్వాత అప్పుడు నాలెడ్జ్కి ఇప్పుడు నాలెడ్జ్కి ఏమైనా డిఫరెంట్ ఉందా? ఇప్పుడైతే చాలా తెలుసుకున్నాం సార్. ఇంకా తెలుసుకునేది ఉంది అనుకుంటున్నా. ఓకే. కానీ చాలా వరకైతే నేను ఫ్రెండ్స్ కలిసిన వాళ్ళకి, చుట్టాలకి చెప్తున్నా సార్. వాళ్ళు చాలా మార్పొచ్చిందని వాళ్ళు గూడా చెప్తుంటే నాకు బాగా అనిపిస్తుంది సార్. ఓకే, సూపర్. రీసెంట్‌గా నిన్న 2 డేస్ బ్యాక్ మా అక్క కాల్ చేసి, "బావ మస్తు మెచ్చుకుంటున్నారు. మీ చెల్లెకి అవార్డ్ ఇవ్వాలే" అని అన్నారు. ఎందుకక్క అట్లా అన్నారంటే, "పొద్దున నేను లేవకపోదును. ఇప్పుడు పొద్దున లేసి మీటింగ్ అటెండ్ అయితున్నా. కీరా క్యారెట్ తింటున్నాను" అని మెచ్చుకుంటున్నారు అని చెప్పారు. అంటే మా అక్క, మా బావ లేసి జిమ్‌కెళ్తే ఎందుకు ఇంత పొద్దున లేవడం అని అరిసేదంట. ఇప్పుడు తనే మంచిగా రెడీ చేసి పంపిస్తుందట. కీరా, క్యారెట్ ఫుడ్ ప్లేట్ పెడుతున్నందుకు. కీరా తీసుకురా, క్యారెట్, ఫ్రూట్స్ తీసుకురా అన్నీ చెప్తుందట మా బావకి. ఇంతకుముందు నేను తీసుకొచ్చి పెడితే తినకపోదు, అన్నీ పడేద్దు, పుచ్చిపోయేటియి. మీ చెల్లె చాలా గ్రేట్, మంచిది మీ చెల్లె చాలా మార్చింది నిన్ను అని చెప్తుంటే మా అక్క చెప్తే చాలా బాగా అనిపించింది. ఒక్కరికే ఇట్లా అనిపిస్తే ఇంకో 10 మందికి, ఇంకో 100 మందికి చెప్తే ఇంక నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తది కదా సార్. కానీ చాలా మార్పొచ్చింది నాకు. కొంచెం ఫోను సిగ్నల్ వల్ల నాకు ఇందాక అసలు రాలేదు సార్ మీటింగు. ఇందాకే కనెక్ట్ అయింది. ఇప్పుడు పాప ల్యాప్‌టాప్‌లో కనెక్ట్ అయ్యాను. మార్పు మొదలైంది. మార్పు మొదలైంది. ఓకే. అక్కని చూసిన వాళ్ళందరూ అంటున్నారట. అక్క వాళ్ళ అయ్యపురాలు వాళ్ళ దగ్గరికెళ్తే, "ఏంటి మీరు అన్నం తినట్లేదా? ఏంటి ఇవే తింటున్నారా? ఎప్పుడు చూసినా కీరా, క్యారెట్ తింటూ, అటు ఇటు తిరుగుతూ తింటూ ఉన్నావు" అని అడుగుతున్నారట. "ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం ఎక్సర్‌సైజ్ చేస్తున్నావు?" అడుగుతున్నారట. మా చెల్లె చెప్పింది అది చేస్తున్నాను అని చెప్తుందట. అందరూ అడుగుతున్నారు. మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నది మా అక్క గూడా. సోప్ బావుందని జెప్పారు. తర్వాత మన ప్రొడక్ట్స్ గూడా మొన్న గట్ రీసెట్ అయిపోయింది. మంచిగుంది అని జెప్తున్నారు అక్క గూడా. సూపర్. సార్ నేను ఆయిల్ వాడుతున్నా. ఆయిల్ గూడా బావుంది సార్. గ్రీన్ టీ ఒక 2 రోజులే వాడాను సార్. కాకపోతే నాకు కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువ నచ్చదు సార్ అంతే. కాతే పిల్లలు వాడుతున్నారు. వాళ్ళు గూడా బావుందన్నారు. అమృత బూస్ట్ గూడా బావుంది సార్. అందరికి బిఎంఐ చెక్ జేస్తున్నా, బీపీ చెక్ జేస్తున్నా. అందరూ "ఏంటి డాక్టర్ అయిపోయావా?" అని అంటున్నారు. అంటే నేను ఇంతకుముందుకు ఆశా వాలంటరీ, ఆశా వర్కర్ చేశాను గాబట్టి,
ఓ గవర్నమెంటా ఇదేంటి జాబ్ వచ్చిందా అని అడుగుతున్నారు. జాబ్ వచ్చింది అని చెప్పాను సార్. అంటే నేను కొంతమంది దగ్గరికెళ్ళి చేస్తున్నాను. కొంతమంది మన దగ్గరికే వస్తున్నారు. ఓకే. సూపర్. థాంక్ యూ సార్. వావ్! ఆ మార్పే కావాలి మనకి. ఇప్పుడు ఈ సమాజంలో ఆ మార్పు కావాలి. ఆ మార్పు మనము తీసుకోవడం ముఖ్యం అక్కడ. 2 విషయాలు. ధైర్యంగా ముందుకెళ్ళే వాళ్ళది ప్రపంచం. కాదు, కూడదు, ఎందుకు అనే వాళ్ళది ఈ ప్రపంచం కాదు. క్వెషన్‌లు ఉండకూడదు. ఓన్లీ ఆన్సర్సే కనిపించాలి. ఎదుటి వ్యక్తి దగ్గర క్వెషన్‌లు, మన దగ్గర ఆన్సర్స్. అంతే. హ్మ్. మనం క్వెషన్‌లు అడగము. ఆన్సర్స్ మాత్రమే చూపెడతాం. అది మనము మన వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్‌గా మనము చేయాల్సిన బాధ్యత. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సహానా ఉన్నారు. తను కూడా ఏం పంచుకుంటారో చూద్దాం. ఉన్నారా సహానా? ఓకే. నెక్స్ట్ మేరీ. అంటే మాతోటి చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఒక 3 ఇయర్స్ నుంచి మేరీ ఎల్ఈఎం కమ్యూనిటీలో. తర్వాత ఇప్పుడు వెల్నెస్ ఎక్స్పర్ట్ వచ్చిన తర్వాత ఏం డిఫరెంట్గా అనిపించింది అప్పటికి ఇప్పటికి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఈ హెచ్ఎల్సి దాంట్లోకి రావడానికి ముందు అంటే హెల్దీ లివింగ్ లో నేను ఉన్నాను. అక్కడ కొన్ని నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు హెల్దీ లివింగ్ లో ఉన్నప్పుడు ఫ్రీ కోర్స్ అన్నట్టు ఉన్నది. అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళం కాదు కూడా చాలా మందిని కూడా. ఆ తర్వాత ఈ హెచ్ఎల్సి వచ్చిన తర్వాత మనము ఒక మనీ కడుతున్నాం కదా, అది నేర్చుకోవాలనే ఆతృత, ఉత్సాహము అనేటివి నాలో అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కరికి కూడా వచ్చినట్టు అని అనుకుంటున్నా నేనైతే. అలా ప్రతి ఒక్క పాయింట్స్ రాసుకోవడము, అలా నేర్చుకోగలిగాను. తర్వాత వచ్చేసి ఫ్రీ రాడికల్స్. అసలు మనకు ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుందా అనేది తెలిసేది కాదు ఇంతకు ముందు. ఇప్పుడు ఒకటి ఏదన్నా వచ్చిందంటే దానికి పరిష్కారం ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇప్పుడు ఒక జలుబు ఉంది. ఆ జలుబు ఎందుకు వచ్చింది? ఒక హెడేక్ ఉంది. అది ఎందుకు వచ్చింది? అది మనం మెడిసిన్ కాకుండా ఎలా మనం ఇంట్లో ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాంటివి కూడా నేర్చుకోగలిగాను. తర్వాత ఫ్రీ రాడికల్స్‌ను మనం ఎలా అదుపు చేసుకోవాలి? తర్వాత మన ఫ్యామిలీలో ఆహ్, అందరికి ఎట్లా మనం మెయింటైన్ చేయాలి? అంటే ఫుడ్ పరంగా గాని, హెల్త్ పరంగా గాని, స్లీప్ పరంగా గాని ఇవన్నీ చేంజ్ చేసుకోవడం జరిగింది మా ఫ్యామిలీలో అయితే. తర్వాత అంటే ఆరోగ్యకరమైన జీవన శైలి విధానాన్ని మార్చుకున్నాను. తర్వాత కొంచెం ధైర్యం గూడా ఇంకా ఎక్కువొచ్చింది. అంతకుముందు ఇంకా కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడు వీడియోస్ ఆన్ చేసుకొని గూడా కూర్చుంటున్నాం 2 గంటల వరకు గూడా. సో, అదొకటి ధైర్యం అనేది వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇందాక సార్ చెప్పినట్టు మీరు మార్నింగ్ సెక్షన్‌లో అన్నీ ఒక స్లైడ్‌లు తయారు చేసి బాగా క్లుప్తంగా వివరిస్తుంటే అది ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. మన బాడీలో పార్ట్స్ ఇట్లుంటాయా? ఇలా ఉంటాయా? ఇలా తెలుసుకోవాలా అనేది ఇంకా ఎక్కువ అనిపించింది సార్. ఆ తర్వాత కొంచెం నాలెడ్జి ఉంది నాకు కూడా. కానీ అప్పటికన్నా ఇప్పటికి ఇంకా చాలా నేర్చుకోగలిగాను. తర్వాత నాలో ఉన్నటువంటి వెయిట్‌ని గూడా నేను కంట్రోల్ చేసుకోగలిగాను గూడా. తర్వాత ఇప్పటికి నేను 4 టైమ్స్ దాకా గట్ రీసెర్చ్ చేశాను. తర్వాత మళ్ళీ హెచ్ఎల్‌సీలో ఒక గుర్తింపనేది ఉంటది గదా! అంటే ఇన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చేంజెస్ కావాలి గదా బాడీలో అని, మళ్ళీ గట్ రీసెట్ అనేది స్టార్ట్ జేశాము. ఇప్పటికి 6థ్ డే ఇద్దరము. నేను, మా హస్బెండ్ ఇద్దరము. అలా అంటే ఫ్యామిలీ మొత్తం వింటున్నారనమాట. ప్రతి ఒక్క మీటింగ్ అని. ఇప్పుడు ఈ టైంలో అంటే ఎవరు ఉండరు. మార్నింగ్ 10 ఆ మీటింగ్‌లో కొంచెం కొంచెం వింటున్నారు. మీరు ప్లే చేసే నాలెడ్జి సీడీలు గాని, బుక్స్ గాని ఇవన్నీ వినడం వల్ల గూడా చాలా మంది మా ఫ్యామిలీలో అందరికి కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చేసింది. తర్వాత స్ట్రెస్ అంటే ఎలా తగ్గించుకోవాలా అనేది నేను ఎక్కువ ఏరోబిక్ వ్యాయామం అంటారు గదా! మేడం వాళ్ళు బ్రీతింగ్ అవును. ఎక్సర్‌సైజ్ అది చాలా వరకు చేస్తా నేను. అంటే పడుకోవడానికి ముందు గూడా జేస్తా. ఎక్కడైనా టీవీ చూస్తూ కూర్చున్నా గూడా ఏదైనా హెడేక్ అలా అనిపిస్తే అట్లా కూర్చొని చేస్తే మా హస్బెండ్ అంటారు, "ఏంటి అట్లా చేస్తే తగ్గుతదా?" అనని అంటున్నాడు. "ఒక్కసారి నువ్వు ట్రై చెయి" అని నేను చెప్తా. కానీ వాళ్ళు చెయ్యరు. అప్పుడప్పుడు ట్రై చేస్తారు. ఇక పాపకు గూడా అలానే చెప్తూ ఉంటా. అంటే నేను వింటున్నాను, ఇక్కడ మనీ కట్టి జాయిన్ అయ్యి నేర్చుకున్నాను గాబట్టే అది ఒక గుర్తింపులాగా ఉండిపోయింది. అది ఇక్కడ నేను మార్చుకోగలిగాను సార్. థాంక్ యూ సార్. సూపర్. సూపర్. వావ్!
సూపర్. 100% మార్పు అనేది మనలో నుంచి వస్తుంది. మనం చూసిన వాళ్ళలో ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సూపర్. ఒకటి ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, మనము ఎంతమంది వెల్నెస్ ఎక్స్పర్ట్ను తయారు చేస్తున్నాం అనేది చూడాలి. కరెంట్గా సరిత ఉంది. సరిత మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ రా. సరిత ఉంది డయస్. గుడ్ ఈవినింగ్ అందరికి. మాకు రెండు వైపులు ఉన్నాయి కదా, మందులు, పోషక ఔషధాలు. ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు అత్యవసరంగా కాపాడడానికి ఈ మందులు ఉన్నాయి, కానీ వీటి అవసరం పెద్దగా రాకుండా ఉండడానికి మేము అందరికి చెప్పడానికి పోషక ఔషధాలు అనేది నేర్చుకుంటున్నాం. ఇంకా పూర్తిగా నేర్చుకోలేము మేము కూడా. కానీ అన్నిటికంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఎక్కువ పోషక ఔషధాలనే పుస్తకం. నిజం కదా, ఎంతమంది వీడియోస్ ఆన్ ఉన్నాయో తెలియదు, కానీ ఆ పుస్తకం అనేది చాలా మిరాకిల్ జరుగుతుంది. నాకు కూడా చాలా ఆ కొత్తగా వింటున్న పదాలు చాలా వస్తున్నాయి అందులో. అంటే ఫుడ్ ప్లేట్ను కూడా ఇంకా మార్చుకునేలాగా తయారు చేసింది పోషక ఔషధాలనే పుస్తకం. బాగా ఈ ఇండివిజువల్స్ నుంచి వస్తున్న మీటింగ్స్ ఈ వీక్లీ 2 days జరిగే 2 hours మీటింగ్ కూడా అసలు బోర్ వస్తలేదు. ఆ 2 hours ఇలా గడిచిపోయిందా అనిపిస్తుంది. దాదాపు కూర్చోగలుగుతున్నాము, అద్భుతంగా అనిపిస్తుంది. రోజు మనం మార్నింగ్ 10 o'clock మీటింగ్ చదివేటప్పుడు కూడా రేపేంటి అంటే మనం ఈ మూవీ చూసే వాళ్ళం కదా, హర్రర్ మూవీస్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నట్టు, నెక్స్ట్ పేజీ ఏంటి అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కరికి. దాని పుస్తకం గురించి ఏం చెప్తారు, రేపు చదివే వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఏముంటుంది అన్నది బాగా తెలుస్తుంది. కానీ ఒకవైపు నుంచి ఫార్మా నుంచి అయితే మాకు కూడా ఒకటే ధోరణి ఉండేది, ప్రతిదానికి మందులేస్తే తగ్గిపోతుంది అన్నది ఒకటి చాలా ఉండేది. అది ఎంత పీక్ లెవెల్ అంటే వేర్లతో సహా పాతుకుపోయింది మా ఇద్దరి మైండ్ లో. మేము గట్టిగా చెప్పేవాళ్ళం, మందులే అన్నిటికీ పరిష్కారం ఇస్తాయి. అలాంటి మేము పోషక ఔషధాలు పరిష్కారాన్ని ఇస్తాయని మార్పు చెందడానికి కారణమైన మా గురు ఆండాల్ మేడం, రాంబాబు సార్ వాళ్ళకి మార్నింగ్ క్లాస్ చాలా మిరాకిల్. రమేష్ గారు అన్నట్టు మనము కొంచెం దృష్టి పెట్టి ఒక 1/2 hour రోజు వినగలిగితే దాంతో ఈ పోషక ఔషధాలు అన్న పుస్తకం చాలు. మనము ఒక మనిషిని నాకు అప్పుడప్పుడు రవి చెప్తుంటాడు, ఒక మనిషిని అక్క ఈజీగా అంచనా వేయగలదు అంటారు. అందరూ వేయగలరు అలా. మనిషి ఎందుకు అలా నడుస్తున్నాడు, తన హెల్త్ ఏం చెప్తున్నాడు అనేది మీరు అతను చెప్పిన మాటల్లో ఇంకొక 4 మాటలు చెప్పగలరు అతనికి తిరిగి. అంత అద్భుతంగా తయారవుతారు. ఆ క్లాస్ ఒకటి, పోషక ఔషధాలు అనే పుస్తకం ఒకటి. ఈ రెండు మనకి దేవుడిచ్చిన అవకాశం, కానీ దీన్ని ఎలా మనము యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ. లెట్స్ హోస్ట్. ఓకే, సూపర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఒక దేవదాస్ సార్ ఉన్నారు. సార్ పిలిచేసి మనం క్లోజ్ చేసుకుందాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు హెచ్ఎల్సీలో ఉన్నారు, హెచ్ఎల్సీలో ఉన్నారు. మీరు అక్కడ గమనించింది, ఇక్కడ గమనించింది, మీరు ఇందులోకి రాకముందు, అంటే హెచ్ఎల్సీలోకి రాకముందు, ఇండివిలోకి రాకముందు మీరు గమనించిన విషయాలు ఏంటి? ఒకసారి ఒక 2 to 5 minutes పంచుకోండి సార్. ప్లీజ్ వెల్కమ్ దేవదాస్ సార్. ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం మన క్లాస్లోకి ఏం వెళ్ళట్లేదు, జస్ట్ మనం మార్చుకుందామని అంతే. సార్ ఉన్నారా దేవదాస్ సార్? ఓకే సార్. వెంకటేశ్వర్ గారు, మీరు ఒకరు మాట్లాడితే క్లోజ్ చేసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, స్మార్ట్గా కనిపిస్తున్నాడు.
నా పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు, మా వైఫ్ పేరు తిరుపతమ్మ. మేము పార్ట్ టైంగా బిజినెస్ బిల్స్ చేర్చాను. వెనస్ కూర్చో జాయిన్ అయ్యి చేస్తున్నాం. మా అప్లైన్ వచ్చేసి సాయిత మేడం, రేడు మల్లేశ్వర్. మెంటర్ వచ్చేసి రాంబాబు సార్, ఆండాల్ మేడం. మాకు ఈ ఎల్ఎస్ కోచ్లోకి వచ్చినాక బాగా అర్థమవుతుంది. నేను ఏంటంటే ఎక్కువ మాట్లాడడానికి కేర్ పెట్టడం లేదు, వినటానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు అన్ని అంతా ప్రోడక్ట్ వాడుకుంటా అంతా హ్యాపీగానే ఉన్నాను. కొద్దిగా టెన్షన్లో ఉన్నాలే, ఫ్రీ అవుతున్నా ఇప్పుడే. ఏం నేర్చుకున్నారు సార్? ఏం నేర్చుకున్నారు? జనాలకి ఎట్లా చెప్పాలా ఏంది అనేది ప్రిపేర్ అవుతున్నా సార్. ఇంకా ఇప్పుడే అంటే మనం అర్థం కాకుండా చెప్పడం అనేది కాకుండా నేర్చుకోవటానికి కొంచెం ఇంట్లోనే ఉన్నాను. క్లారిటీ ఏమొచ్చిందంటే ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది పక్క వాళ్ళకి కూడా ఇంకా ఆరోగ్యం పరంగా వెళ్ళాలా, ఆరోగ్యపరంగా నేర్చుకొని మేము నేర్చుకున్నదే. ఇప్పుడు ఇంకా మనం పూర్తిగా నేర్చుకున్న తర్వాత పబ్లిక్ కాడికి వెళితే పబ్లిక్ ఏంటంటే అటాక్ చేసేటట్టు ఉండాలి. యంగ్టర్స్లు మారినరా, యంగ్టర్స్ని చూసి మనం కూడా మారాలని అనిపించేటట్టే ఉండాలని నేను జనాలను కూడా మాట్లాడటం తగ్గించిన సార్ ఈ మధ్య. అంటే రోజు మాట్లాడేదే కదా అన్నట్టు వాళ్ళకి ఫీలింగ్ కాకుండా వాళ్ళ అవగాహన రావాలి. మన ఆరోగ్యం యంగ్డేస్లు ఏదో చేస్తున్నాయని ఫీల్ అవ్వరు. ఒకటైనా ఏదో ఒకటైనా వినని ఫ్యాంట్ వేసుకొని నీట్గానే బయటకు వెళ్ళిపోతున్నాం. పిలిచినా కానీ సాయంత్రం మాట్లాడాలి, టైం పెడతాను నీకు అని వెళ్ళిపోతున్నాం. అక్కడ కాన్ఫిడెంట్ తీసుకున్నా పోతంత స్వతంత్ర గురించి కానీ అర్థమవుతుంది, కానీ నాలెడ్జ్ లేదు కదా అన్నట్టు కాన్ఫిడెంట్ కూర్చున్నా. అంటే ప్రతి ఒక్క మనిషి ఇండిపెండెంట్ గా బతకాలనేదే నా అవగాహన. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒకరు చేసినా ఒకరు చెప్పిన పని చేయాలా, ఇంకొక పని చేసినా ఒకరి కిందనే బతికేటట్టు కాకుండా ఈ హెచ్ఈఎల్స్ కోర్సు నేర్చుకొని పోతే ఫస్ట్ ఎంఏ చేసేటప్పుడే మనకి ఇండిపెండెంట్ భగవంతుడు ఇచ్చిండ్రా, ఇండిపెండెంట్గా బతికేటట్టు అని చెప్పి అవగాహన తీసుకుని ఇప్పుడు హెచ్ఈఎల్స్ కోర్స్ ఏంటంటే బాగానే ఉంది. ఇది కూడా ఇండిపెండెంట్గా బతకాలంటే మనం ఇంకా ఈ ప్రోడక్ట్ వచ్చి తీసుకొని వాడి దాని గురించి రిజల్ట్ తెలుసుకొని జనాలకు ఖచ్చితంగా ప్రమోట్ ఇస్తే ఆ ప్రమోట్ ప్రకారం మనకి ఖచ్చితంగా జనాలు దొరుకుతారు అని చెప్పి నేర్చుకోవటానికి ప్రిపేర్లో ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, సూపర్ సూపర్ సార్, సూపర్. ఓకే, నెక్స్ట్ దేవదాస్ సార్ అన్నాడు. సార్ దేవదాస్ సార్, మీరు మాట్లాడగలరా? బిజీ ఉన్నారా? సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నా, వింటున్నా. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. అందరు కూడా ఆల్మోస్ట్ మనం 2 hours చేసుకున్నాం. అది చేసి 2 hours కంప్లీట్ చేసుకున్నాం. ఎటు చేసుకున్నాం ఈరోజు? ఓకేనా? ఒక పావు గంట తగ్గుతుంది, నో ప్రాబ్లం. మీ అమూల్యమైన సందేశాలు, సలహాలు అన్నీ కూడా వింటున్నాం. ఇంకేమన్నా మార్చుకోవాలి వస్తే మార్చుకుందాం. ఓకేనా?